మరుసటి రోజు వద్దు వద్దు అంటారు. వారం అయింది, నెల అవుతుంది. ప్రభా కటింగ్ చేయించుకో, వద్దు ఆగు, ఉదయ కాలేజీ ప్రభా కటింగ్ చేయించుకో. ఇప్పుడు అన్నాడు దేవుడు, లేసిపో కటింగ్ అన్నాడు. పోయినాడు, వీధులు పోయినాడు. మొత్తం కటింగ్ షాపులు ఉన్నాయి. ప్రభు ఏ షాపుకి వెళ్ళాలా? ఇదొక ఈ షాపుకి పో అన్నాడు దేవుడు. ఆ షాపుకి వెళ్ళినాడు. ఖాళీగా ఉన్నాడు కటింగ్ చేసే ఆయన. అక్కడంతా ఆ దేశంలో అందరూ క్రిస్టియన్సే, అన్ని వ్యాపారాలు అన్ని వృత్తులు చేసేవాళ్ళు. మన దేశంలోనే ఈ వృత్తులకు సంబంధించినవి పెట్టుకున్నాం. ఆ దేశంలో అంతా పోయినాడు, ఖాళీగా ఉన్నాడు ఆయన. ఖాళీగా ఉంటానే కటింగ్ చేస్తారంటే వైనాడు కూర్చొని కూర్చొని పెడుతూ భక్సింగ్ గారు ఊరుకుంటాడా. ఫస్ట్ మాట నేను విన కూడా ఒకటే మాట అంటాడు, ఆర్ యు బార్న్ అగైన్ అంటాడు. నన్ను అన్నాడు ఆయన, ఆర్ యు బార్న్ అగైన్ అని. జమ్మలమడుగులు, కడప డిస్టిక్లో. ఎస్ అంకుల్ ఆర్ యు బార్న్ అగైన్ అన్నాడు. క్రిస్టియన్ ఆయన, కటింగ్ చేశాను తెలియదు. ఏంటి బార్న్ అగైన్ అంటే అన్నాడు. అప్పుడు క్రీస్తు శిలువ ప్రేమ గురించి చెప్పినాడు భక్సింగ్ అంకుల్. అప్పుడు మోకాళ్ళ మీదకి వచ్చి తన పాపాలు ఒప్పుకున్నాడు. కటింగ్ అంతా అయిపోయింది. భక్సింగ్ అంకుల్ వ్యాలెట్ తీసి డబ్బులు ఇస్తుంటే నో 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 అన్నాడు. ఇప్పుడు దేవుని చిత్తాన్ని గైకొని పోయినాడు కాబట్టి ఇప్పుడు కటింగ్ ఫ్రీగా చేయించుకున్నాడు, డబ్బు లేకోకుండా. ఒక ఆత్మను రక్షించుకున్నాడు. అది దేవుని చిత్తంలో ఉన్న గొప్ప కార్యం. కాబట్టి ప్రేమైన ఆ వ్యక్తే మిస్టర్ బ్రూస్ లీ ఆయన పేరు. రక్షణ పొందినాడు కటింగ్ చేసే ఆయన.